మనం కొన్ని సందర్భాల్లో గమనించాలి. ఏం గమనించాలంటే, దేవునికి విరోధమైన మాటలు ఏమైనా మాట్లాడుతున్నావేమో, దేవునికి దుఃఖాన్ని కలిగించే మాటలు ఏమైనా మాట్లాడుతున్నావేమో, దేవునికి బాధ కలిగించే మాటలు ఏమైనా నీ నోట వస్తున్నాయేమో, నీ కుటుంబాల్లో వస్తున్నాయేమో. ప్రతి విషయాన్ని గమనించాలి ప్రియులారా. నీ కుటుంబం దేవుని చేత ఏర్పరచబడిన కుటుంబం, దేవుని చేత ఎన్నుకోబడిన, సిలువ రక్తములో కడగబడిన దేవుని ప్రజలు. మనం దేవుని ప్రజలం కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి ప్రియులారా. ఉండలేనప్పుడు ప్రతి విషయం గురించి దేవుడు లెక్కలోకి తీసుకుని వస్తాడు. వాళ్ళు వచ్చి అంటున్నారు, అయ్యా మమ్మల్ని క్షమించు, దేవునికి విరోధముగా, యెహోవాకి విరోధముగా మేము పాపము చేశామని మాట్లాడారు. అప్పుడు తర్వాత వచనం చదువుదాం. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పమును తొలగించినట్లు ఆయనను వేడుకొనమంటున్నారు. అయ్యా నీకు వందనాలు చేస్తామయ్యా, నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే, నువ్వు వచ్చి దేవునికి చెబితే ఆయన ఈ సర్పములన్నిటిని బయటికి నెట్టేస్తాడు. దేవునికి మహిమ కలుగును కాక. మోషే వచ్చి ప్రార్థన చేయకపోతే ఏం పోవు, ఇక్కడ సర్పం పోదు, సర్పాలన్నీ ఇక్కడే ఉంటాయి. ఇవన్నీ ఎవరిని కాటేస్తున్నాయి? ఇశ్రాయేలును కాటు వేస్తున్నాయి. కాబట్టి వీళ్ళందరూ చనిపోతున్నారు. వీళ్ళు చనిపోకుండా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయాలి మా పక్షమున. హల్లెలూయా. లోకములో మనుషులలో ఉన్నటువంటి మన జీవితాలలో సర్పము లాంటి సమస్యలు, సర్పము లాంటి బాధలు, సర్పము లాంటి భయంకరమైన కన్నీటి సమస్యలు నీ నుంచి దూరం అయిపోవాలంటే నీ కొరకు ప్రార్థన చేసే ఒక వ్యక్తి నీకు కావాలి. హల్లెలూయా. నీ కొరకు విజ్ఞాపన చేసే ఒక వ్యక్తి కావాలి. నీ పక్షమున దేవునికి మొరపెట్టే ఒక వ్యక్తి కావాలి. ఆయన ప్రార్థన చేయటం వల్ల నువ్వు అనుభవిస్తున్న ప్రతి ఆ సర్పము లాంటి శ్రమలు నిన్ను దాటి వెళ్ళిపోతాయి. అందుకనే సంఘ కాపరి నీకు కావాలి ప్రియులారా. సంఘ కాపరి ప్రార్థన చేయటం వల్ల ఇక్కడ మనం చుట్టూ ఉన్నటువంటి ఈ పాము లాంటి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఏమైపోతాయి అంట, వెళ్ళిపోతాయి అంట, దాటిపోతాయి అంట. అంటే మన కొరకు ప్రార్థన చేసే వ్యక్తులు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యంలో చూస్తే మోషేను వేడుకుంటున్నారు, అయ్యా నువ్వు వచ్చి మా కొరకు ప్రార్థన చేయమంతే. 8వ వచనం చూద్దాం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, ఏమండి, మోషే ఇందాక దాకా నన్ను తిట్టారు కదా, నన్ను దూషించారు కదా, మీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు కదా, నేను ప్రార్థన చేయను అన్నాడా? అనలేదండి. చాలా సందర్భాల్లో విశ్వాసులు అలుగుతారు సేవకుని చూసి, కానీ సేవకుడు అలుగుతాడా? అర్ధరేతురైనా అపరేతురైనా, మంచైనా చెడైనా, ఉన్నప్పుడైనా పోయినప్పుడైనా ఎప్పుడైనా సరే రావాల్సిందే, తప్పదు. ఒకసారి నేను రాత్రి 2 గంటలకి భూస్థాపన చేయాల్సి వచ్చింది. అర్థమైందా? రాత్రి పూట 2 గంటల టైంలోకి వెళ్ళి భూస్థాపితం చేయాల్సి వచ్చింది. తప్పల. అది కూడా రూట్ కూడా సరిగా లేదు, వర్షం, భయంకరమైన వర్షం. మరి అప్పుడే చేయాలి. నేను అక్కడ చేరుకునేదానికి అంత టైం అయింది. నేను రాను అంట కుదిరిద్దా సేవకుడికి? కుదరదు ప్రియులుగా. నీకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సంతోషం వచ్చినా ఏం చేయాలి? సేవకుడు రావాల్సిందే. కానీ నీకు వాక్యము గనక ఏదైనా గుచ్చుకుంటే ఇక నువ్వేం చెప్తావు తెలుసా? నా కోసమే చెప్పాడు ఇవాళ వాక్యం అని చెప్పి పాస్టర్ గారిని అంటావు. నేను అంటున్నాను, వాక్యం చెప్పింది నీ కోసమే, ఊళ్ళో వాళ్ళ కోసం కాదు. వాక్యం చెప్పింది ఎవరి కోసం? నీ కోసమే. నువ్వు అనుకున్నది నిజమే, నువ్వు వాళ్ళతో వీళ్ళతో అంటున్నావే ఆ మాట కరెక్టే. నీ కోసమే దేవుడు తన వాక్యాన్ని పంపించాడు, తన సేవకుడి ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రతి ఆదివారం సంఘములో, సమాజ కూటాల్లో, కుటుంబ ప్రార్థనలో, ఆయా రకాల ప్రార్థనలో నీతోనే దేవుడు మాట్లాడుతుంది. వేరే వాళ్ళతో అయితే అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. మరి ఇక్కడ దాకా వచ్చి మాట్లాడేది ఎవరితో అంట? నీతోనే. నువ్వు అనుకుంటున్నావే నా గురించే చెప్పాడే. అవును, నీ గురించే చెప్పడానికి వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. నీ గురించి చెప్పడానికి వచ్చాను. బైబిల్ ఏమంటుందంటే, బైబిల్ ఎప్పుడు కూడా, దేవుని వాక్యం ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండదు, ప్రతికూలంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యం 2 అంచులు కలిగిన ఖడ్గం వంటిది అన్నాడు. 2 అంచులు కలిగిన ఖడ్గం. అది 2 వైపులా దూసుకొని వచ్చింది, 2 వైపులా పొడిచిద్ది ప్రియులారా. కీళ్లను, మూలుగలను విభజించమట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను శోధిస్తున్నది అని చెప్తున్నాడు. అంటే వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే ఆ లోపల ఉన్న పాపాన్ని బయటికి నెట్టేసిద్ది, లోపల ఉన్న పాపాన్ని బయటికి తరిమిద్ది. వాక్యం లోపలికి వచ్చినప్పుడు, వెలుగు అయిన వాక్యం లోపలికి వచ్చినప్పుడు మనలో ఉన్న చీకటి సంబంధం అనేది ప్రతిది కూడా బయటికి వెళ్ళిపోతుంది ప్రియులారా.